ఒక అడవిలో ఒక నక్కల గుంపు ఉండేది. అవి కలిసి వేటాడుతూ ఇంకా సింహం వదిలిన ఆహారాన్ని తింటూ ఉండేవి. అయితే ఆ గుంపులో ఒక నక్కది వయసు అయిపోయింది. ఆ నక్కని మిగిలిన నక్కలన్నీ చిన్నచూపు చూసేవి. ఇంకా దానికి ఆహారాన్ని కూడా ఇచ్చేవి కాదు. నేను ఏదైనా చెయ్యాలి, లేకపోతే ఆకలితో సజీవంగా ఉండలేను అని ఆ నక్క ఆలోచించింది. దీంతో అది తన గుంపును వదిలి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చాలా రోజుల పాటు తిరిగినా దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఇంకా ఇతర జంతువులన్నీ దాన్ని తరిమి కొట్టేవి. ఒకరోజు రాత్రి అది ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఊర్లోకి వెళ్ళింది. తినడానికి ఏమన్నా దొరుకుతుందా అని వెతుకుతుంది. అయితే ఒక్కసారిగా కుక్కల గుంపు దానిపైకి దాడి చేశాయి. అది భయంతో పరిగెత్తుతూ ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది బట్టలు ఉతికేవారి ఇల్లు. ఆ ఇంటి గోదాములో ఒక పెద్ద పాత్రలో పడిపోయింది. ఆ పాత్రలో నీలిరంగు ద్రవం నింపి ఉంది. దాంట్లో నుంచి నక్క బయటికి వస్తే కుక్కలన్నీ దాన్ని చూసి పారిపోయాయి. నక్కకు ఆశ్చర్యం అనిపించింది. దాని తర్వాత దాహం తీర్చుకోవడానికని అడవిలో ఒక చిన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. దాన్ని చూసి జంతువులన్నీ పారిపోయాయి. నక్కకు ఏమీ అర్థం కాలేదు. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. అప్పుడు దానికి గుర్తొచ్చింది, ఆ పాత్రలో ఉండే నీలి ద్రవం దాన్ని ఇలా మార్చేసిందని. అప్పుడు దానికొక ఆలోచన వచ్చింది. నాకు భయపడకండి, బ్రహ్మదేవుడు మిమ్మల్ని రక్షించడానికే నన్ను పంపించాడు అని చెప్పింది. జంతువులన్నీ నమ్మి దానితో ఉన్నాయి. ఇంకా రోజు జంతువులన్నీ దానికి ఆహారం తెచ్చిపెట్టేవి. దాన్ని ఒక రాజులా చూసేవి. ఇవన్నీ చూసిన నక్కకు చాలా ఆనందం వేసింది. అయితే ఒకరోజు పౌర్ణమి రాత్రి అడవిలో ఉండే వేరే నక్కలన్నీ ఒక గుంపుగా చేరి చంద్రుడిని చూసి అరిచాయి. అది విన్నాక నీలిరంగులో ఉండే నక్క తనను తాను కంట్రోల్ చేసుకోలేక తల పైకి పెట్టి అరిచింది. అది విన్నాక మిగిలిన జంతువులన్నీ దాన్ని నక్కగా గుర్తించి తరిమి కొట్టాయి. చివరకు అది మళ్ళీ దాని నిజ రూపంతో ఏకాకిగా మిగిలిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, తప్పుడు మార్గాల్లో పొందిన అధికారం ఎప్పటికైనా నాశనమే. అహంకారం మనల్ని నాశనం చేస్తుంది.